రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను దుద్దుముట్టించేందుకు ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదిలిరా కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గానబాబు అన్నారు. విశాఖ నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు బహిరంగ సభలకు ప్రజలు స్వేచ్ఛంతంగా తరలి వస్తున్నారన్నారు. వైసీపీ చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి ఆదరణ కరువైందని చెప్పారు. వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి టీడీఆర్ పేరు చెప్పి కోట్లు కట్టబెట్టారని ఆరోపించారు. విశాఖ ఆస్తులను తనిఖీ చేపట్టి తాడేపల్లి ఖనిజ నింపుకున్నారని సీఎం జగన్ పై పాసార్ల ప్రసాద్ ధ్వజమెత్తారు. కరెక్ట్గా 2:05కి మీటింగ్ క్లోజ్ చేశారు. ఒక్కడు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ కదలలేదు మీటింగ్లో. అందువల్ల మాకు అర్థమైంది, మీకు కూడా అర్థమై ఉంటుంది, ప్రజలకు అర్థమైంది. డెఫినెట్గా రేపు ప్రజలు ఏదైతే ఈ నరరూపరాక్షసుడు పరిపాలించిన పరిపాలన ఉందో దాన్ని అంతమొందించడానికి డెఫినెట్గా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇంకా మేము పార్టీ పరంగా మా నాయకులందరూ కూడా ఇంకా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా చైతన్యం తేవాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తున్నాం. మా నాయకులు మేము కూడా ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు అని చెప్పాడు, నవమోసాలు చేశాడు. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు నాకు పాస్బుక్ ఇచ్చారు, దాని మీద వాళ్ళ ఫోటో వేశారు. బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు లోన్ అడిగితే బాబు ఈ ఫోటోలు ఉంటే మాత్రం లోన్ ఇవ్వమని చెప్తున్నారు. ఈ పాస్బుక్ చెల్లవేక ఈ ఫోటోలు అయితే తీసిన తర్వాత మామూలు జనరల్గా ఉన్న పాస్బుక్లు ఉంటేనే తప్పితే మేము యాక్సెప్ట్ చేయము బాబు ఈ ఫోటోలు. వీళ్ళు ఏం చేస్తారు, ఇవాళే మీ పేరు రాస్తారు, రేపేమో మీ లోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పేరు తీసేసి ఇంకోటి పేరు పెట్టేస్తారు అసలు ఆ పాస్బుక్లోనే. అప్పుడు మేమేమైపోతామని చెప్పి బ్యాంకు వాళ్ళు స్వయానా చెప్పిన మాటలు ఇవి. ఇంకా పాస్బుక్లు ఎందుకంటే అవి టైటిల్ డీడ్లను వాటి మీద ఎవరైనా ఫోటో వేసుకుంటాడా? బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత